మీకు. అందులో ఒక అతను పాపం చాలా వీరుడు, మిలిటరీ వాడు. అతనికి చాలా కాలం క్రితం తండ్రి చచ్చిపోయాడు. ఓ వంటవాడిని పెట్టుకుని ఇంట్లో పెళ్ళాం వదిలేరు, వాడు ఒక్కడే ఉంటాడు. మిలిటరీలో పనిచేయడం వాడికి మాంసం అంటే బాగా ఇష్టం. కోళ్ళు గీళ్ళు మేకలు పెంచుకుంటూ వాటిని వండుకు తింటూ ఉంటాడు. వాడి ఇంట్లో మంచి కోడి ఒకటి ఉండేది, కోడి పుంజు. ఆ కోడి పుంజుకి జీడిపప్పు పెట్టి బాగా పెంచాడు పాపం. ఒకరోజు అర్ధరాత్రి వాడు నిద్రపోతుంటే అతనికి కల వస్తుంది. ఎంత గొప్ప వ్యాసం! ఒకసారి మీరు సాక్షి వ్యాసాలు కొనుక్కుని చదవండి. పానుగంటి వారు రాసిన బ్రిటిష్ వాళ్ళ కాలంలో నేటికి 100 ఏళ్ల క్రితం రాసిన వ్యాసాలు అవి. ఆ వ్యాసములకు సాక్షి వ్యాసములు అని పేరు అన్నమాట. చాలా గొప్ప వ్యాసాలు. అందులో ఇది ఒక కథ, ఇది నిజం, పురాణ కథ. ఆయన ఏమి అసత్యం రాయలే. ఓ రోజు అర్ధరాత్రి 12ంటికి అతనికి ఒక కల వచ్చింది. ఆ కల్లో అతను పెంచుకుంటున్న కోడి కనపడింది. ఆ కోడి చూస్తుండగా మాయమైపోయి వాడు నాన్నగా మారిపోతుంది. వాడు నాన్నగారు కల్లోకి వచ్చారు. నాయన, నువ్వు పుట్టినప్పటి నుంచి నేను నిన్ను ఎంత ప్రేమగా పెంచానురా, నీకింత దెబ్బ తగిలితే తట్టుకోలేకపోయేవాడిని. మీ అమ్మ తొందరగా చచ్చిపోతే అమ్మ లేని లోటు తెలియకుండా పెంచాను, రెండో పెళ్లి కూడా చేసుకోలేదు. నీకు 30 ఏళ్ళు వచ్చేదాకా నిన్ను పెంచాను, ఆస్తి ఇచ్చాను, నువ్వు మిలిటరీలో చేరతానంటే సైన్యంలో చేరనిచ్చాను, నిన్ను ఎన్నో రకాలుగా సాకాను. చివరిలో చచ్చిపోయే ముందు నువ్వు దగ్గరలో సమయానికి ఎక్కడో ఉద్యోగానికి పోయావు, అందుకని కొడుకా అని నిన్ను తలుచుకుని చచ్చిపోయాను. అలా చివరి క్షణాల్లో నిన్ను తలుచుకుని చచ్చిపోవటం వల్ల మీ ఇంట్లో కోడి పుంజుగా పుట్టాను. నన్ను నువ్వు ఎంతో ప్రేమగా జీడిపప్పులు అవి పెట్టి పెంచావు. రోజు నిన్ను చూసుకుని కొక్కరోకో అంటున్నప్పుడల్లా కొడుకా అని పిలిచాను, అది నీకు అర్థం కాలేదు. కొక్కరోకో అనుకున్నావు. ఇంత ప్రేమగా పెంచావు. నానాయాతన పడి నిన్ను చూసుకుంటూ బతుకుతున్న సమయంలో చూస్తూ మీ నాన్నని కోసుకుని ఎలా తినేసేవరా? ఇవాళ నన్ను కోసుకుని నిర్దాక్షిణ్యంగా పీకల కోసి పక్కన పారేసి కొట్టుకు చచ్చిపోతుంటే కాలుతో మీ వంటవాడు తొక్కాడురా నన్ను. ఆ నెత్తురంతా కారాక నా ఏకలు పీకేసి కాళ్ళు కోసేసి కోసుకు తినేస్తావా? తండ్రి మీద ఈ మాత్రం చాలేదురా నీకు అని కన్నీడు పెట్టుకుని ఆ తండ్రి అదృశ్యం అయిపోయాడు. ఇంక వీడికి మతిపోయి వెంటనే ఉలిక్కి వెళ్ళేసి వంటవాడిని పిలిచి, ఒరేయ్ నా కోడి ఎదిరా అని అడిగితే, ఇవాళ దాన్నే కదండి కోసేశాను, అది బాగా కొట్టేసుకుందండి, పీక్ కోసేసాక కొట్టుకుంటుంటే ఒళ్ళు మండి కాలుతో ఒక తొక్కు తొక్కానండి, ఆ ఏకలు పీకేసి కాల్చి బరి వండి పెట్టానండి మీకు అన్నాడు. ఆ వంటవాడి మీద పడివాడు కొరికి 4 కొట్టి, దుర్మార్గుడమ్మా నాన్నను వండి పెడతా ఉట్రా, ఓరి పాపిష్టివాడా అని జుట్టు పీక్కుని ఏడ్చి వాడిని డిస్మిస్ అంటూ ఏడుస్తుంటే వీడికి పిచ్చెట్టిందేమో అనుకున్నట్టు వాడు. కానీ వీడికి తెలుసు రహస్యం. ఆ బెంగతోటి కృషించిపోయి పూర్తిగా ఆహారాన్ని విడిచిపెట్టి సన్యాస దీక్ష పుచ్చుకొని ఆయన సన్యాసి అయ్యి హిమాలయాల్లో తపస్సు చేసుకున్నాడు, ఋషికేశం దగ్గర. అక్కడ ఆయన ఈ కథని శిష్యులకి చెబితే, శిష్యులు ఈ పానుగంట వారికి చెబితే ఆయన వ్యాసంగా రాశాడనమాట. ఈ కథ అంతా యోగి అయిపోయి హిమాలయాల్లో తపస్సు చేసుకున్నాడు. ఆయన పూర్తిగా శాకాహారం తిన్నాడు. ఒక్కొక్కప్పుడు మనకు తెలియదు కానీ ఇళ్లల్లో ఇలా పుడతారండి, కోళ్ళుగానో పాపం కుందేళ్లుగానో కౌజు పెట్టల మా వసంతో పో అదినమాట అని వెళ్ళి టోల్గేట్ పక్కన హోటల్లో తినేయకండి. అందులో మీ నాన్న అయ్యి ఉండొచ్చు, బతికుండ తండ్రి ఉండొచ్చు, లేక తల్లి ఉండొచ్చు, చచ్చిపోయిన పెళ్ళాం ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, తెలియదు పాపం. వాడికంటే యోగి కాబట్టి కర్మగారు వాడు అదృష్టవశాత్తు వాడు నాన్నగారు కనబడ్డాడు. ఏముందో ఏం తెలుస్తుంది అంటే చెప్పడానికి చెప్పట్లే, ఏమో ఎవరున్నారో మనకేం తెలుసు. కాబట్టి కనపడిన వాటిని పీక్కు తినకూడదు. మన పూర్వజన్మ రహస్యాలు తెలిస్తే చాలా ఇబ్బంది. అందుకనే భగవంతుడు మనకి పుట్టగానే మన పూర్వజన్మ జ్ఞానం పోయేలా చేస్తాడనమాట. పూర్వజన్మ స్మృతి పోతుంది కనుక మనకి ఏమీ తెలియదు అనమాట. కానీ ఒక్కొక్కప్పుడు బాగా తీవ్రమైన ఉపాసన చేస్తే, అమ్మవారిని భక్తితో తలుచుకుంటే, అప్పుడు మాత్రం మనకి మనం ఎవరు, మన ఎదురుగుండా ఉన్నవాళ్ళు ఎవరు, ఇవి తెలుస్తాయి. అది తెలిసినప్పుడే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇందులో కొంతమంది నాకు బాగా దగ్గరకు రాగలుగుతారు సరే. ఈ దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎందుకు రాగలిగారు? ఇప్పుడు నాకు ఒకడు కారు డ్రైవ్ చేసి పెట్టగలుగుతున్నాడంటే, ఒక సేవ చేయగలుగుతున్నాడంటే వాడి ఫ్లాష్ బ్యాక్ నాకు తెలుసు, మిగతా వాళ్ళకి తెలియదు. వాడు ఎందువల్ల నాకు పూర్వజన్మలో దూరం అయ్యి ఈ జన్మలో దగ్గరకు వచ్చాడో తెలుసు కాబట్టి వాడిని చేరదీస్తాం. ఒక్కొక్కడిని ఎక్కడో ఉన్నవాడిని రారా బాబు మా ఇంటికి ఎందుకంటామంటే దాని వెనకాతల ఒక రహస్యం ఉంటుంది. కొంతమంది రిటైర్ అయ్యాక దగ్గరికి రాగలుగుతారు అంటే వాళ్ళకి పూర్వజన్మలో ఈ గురుబంధం ఉందనే విషయం వాళ్ళకి తెలుసు. ఇది దృష్టిలో పెట్టుకొని భక్తితో అమ్మవారి సహస్రనామం ధ్యానం చేయండి. లలితా సహస్రనామం మామూలు సహస్రనామం కాదు. నేను చాలాసార్లు చెప్పాను, ఇదేదో బ్రహ్మాండ పురాణంలో ఉన్నదనుకోకండి. బ్రహ్మాండం అంతా అందులో ఉంది. దాన్ని భక్తితో ఉపాసన చేస్తే అనేక జన్మల రహస్యాలు తెలుస్తాయి. మనం భవిష్యత్తులో ఏమవుతున్నామో కూడా తెలుస్తుంది. అప్పుడు మన జీవితాన్ని ఎలా దిద్దుకోవాలో తెలుస్తుంది.